జానారెడ్డి గారు బడ్జెట్ మీద దానికి ముందు మీరు బడ్జెట్ మీద గౌరవ మీకు అవకాశం ఇస్తున్నాం, మీరు కొనసాగించాల్సిందిగా. దానికి ముందు గౌరవ సభ్యుడు సార్ ఈ ఆర్గ్యుమెంట్స్ మీరు బడ్జెట్ మీద మాట్లాడండి. దానికి ముందు గౌరవ సభ్యుడు ఆయన రిక్వెస్ట్ ఉన్నది, ఒక నిమిషం వినండి సార్. బిజినెస్ జరగాలి సార్, బిజినెస్ నడవడానికి సహకరించాల్సిందిగా. సభానాయకునిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఇంకేం మాట్లాడతారు అధ్యక్ష? ఇక్కడ కవ్వించి మనం పంచాయతీ పెట్టుకుందామని కదా సభ జరిపించే వ్యవహారమైన అధ్యక్ష. ఇది విజ్ఞత అనిపించుకుంటుందా? ఇదే విజ్ఞత అనుకుంటే సభ్యుల వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం అధ్యక్ష. ఇదేం పద్ధతి అధ్యక్ష? నాకు అర్థం కాదు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది చాలా ప్రాముఖ్యత గలదే, చర్చించవలసిన అవసరం ఉన్నదనేటువంటిది తెలియజేసినందుకు సంతోషిస్తున్నాం అధ్యక్ష. కానీ ఆ చర్చ ఎప్పుడు ఈరోజు చర్చించింది ముందుకు సాగుదామి. ప్లీజ్ సైలెన్స్. అధ్యక్ష, ఎట్లాగూ ఇప్పటికి 12:30 అయింది. ఇదే సబ్జెక్టు చర్చించి అధ్యక్ష నేను నా అప్పీలో చెప్పిన అధ్యక్ష చాలా స్పష్టంగా. ఈవినింగ్ సెషన్ అయినా వీఆర్ రెడీ. రెండు ఉంటే జానారెడ్డి గారు దయచేసి గమనించాల్సి ఒకటే పాయింట్ ఇక్కడ. ద పాయింట్ ఈజ్ మనము మన రాజ్యాంగ విధిని నిర్వహించాలా నంబర్ 1. సైమల్టేనియస్గా సమాంతరంగా ప్రజా ప్రాముఖ్యమైన ఇష్యూ ఉంటే దాని టైం కూడా సెపరేట్ పెట్టి మనం చర్చిద్దామని చెప్తా ఉన్నా సభకు. దానిలో డౌట్ కూడా అవసరం లేదు. తమ అధ్యక్ష టీ బ్రేక్ ఇవ్వండి, తమ ఛాంబర్లో పిలవండి, వి విల్ హ్యావ్ ఎ టీ డిస్కషన్, టైం ఫిక్స్ చేయండి, వీఆర్ రెడీ. తమరు ఆదేశం మేరకు రెడీ అధ్యక్ష. తమరు ఎట్లా ఆదేశిస్తే అట్లా అధ్యక్ష. టీ బ్రేక్ ఇవ్వండి, హౌస్కి పిలవండి, మాట్లాడండి, డిసైడ్ చేద్దాం. వీఆర్ రెడీ ఫర్ డిస్కషన్. గవర్నమెంట్ ఈజ్ నాట్ రెడీ ఫర్ డిస్కషన్, ది మెంబర్స్ కెన్ యాజిటేట్ అధ్యక్ష. గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నామని నేను స్వయంగా యాజ్ ఎ హౌస్ లీడర్ అని లేచి చెప్పిన తర్వాత అవర్ ఇంటెన్షన్ ఈజ్ టు ఓన్లీ డిస్రప్ట్ ద హౌస్. మేము సభ జరగనీయం. వాళ్ళు ప్రోగ్రాం పెట్టుకొని వచ్చిన అధ్యక్ష. 2 ప్రోగ్రాంలు మాకు తెలియదు అధ్యక్ష. ఇక్కడ ఎవరు అమాయకున్నారు అధ్యక్ష?